రే, మర్యాదగా నా దగ్గర తీసుకున్న అప్పు నాకు ఇవ్వి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. సార్ 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 మీ అప్పు ఎలాగైనా తీరుస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నా దగ్గర అసలు డబ్బులు ఏమీ లేవు సార్. అసలు నాకు ఒంట్లో ఒక జాబ్కి కూడా వెళ్ళడం లేదు. కొంచెం నాకు టైం ఇస్తే ఎలాగోలాగా మీ అప్పు అనేది తీర్చేస్తాను. రేయ్, నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాను, ఇంకా నేను మట్టికి టైం ఇవ్వండిరా. అర్జెంటుగా ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సార్ మీరు కొంచెం టైం ఇవ్వండి, ఎలాగైనా మీ అప్పు అనేది నేను తీరుస్తాను. మీకు దండం పెడతాను సార్. ఇక్కడి నుంచి వెళ్ళండి, మీ అప్పు నేను త్వరలోనే తీరుస్తాను. రేయ్, నీకు మర్యాదగా చెప్తే నీకు ఎక్కేలాగలేదు. రేయ్, వీడింట్లో ఉన్న సామానం అంతా తీసుకొచ్చేయండిరా. వీడు నా మాట వినేలాగలేడు, మన అప్పు తీర్చేలాగలేడు. అయ్యో అయ్యో వద్దు సార్, వద్దు వద్దు. మీ అప్పు ఎలాగైనా తీరుస్తాను, కానీ ప్రస్తుతం నా దగ్గర ఏమి డబ్బులు లేవు. ప్లీజ్, మా సించాన్ డోరేమాన్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మీరు ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళకి కానీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు సార్. మీ అప్పు నేను త్వరలోనే తీర్చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి. నీకు అసలు టైం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇస్తే నా డబ్బు ఇవ్వి, లేకపోతే మీ సించాన్ని డోరేమాన్ని నా ఫ్యాక్టరీలో కూలి పని వాళ్ళుగా పంపించు. అప్పుడు నీ అప్పు త్వరగా తీరుతుంది. పంపిస్తావా? సరే సరే వద్దు సార్. మా వాళ్ళు చిన్నపిల్లలు సార్, వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ టైంలో వాళ్ళని మీ ఫ్యాక్టరీకి పని వాళ్ళగా పంపించాలంటే నేను దానికి ఒప్పుకోలేను. రేయ్, అయితే డబ్బు ఇవ్వవు, మీ వాళ్ళని పనికి పంపవు, అయితే నా అప్పు ఎలా తీరుస్తావురా? సార్ 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 మీ ఫ్యాక్టరీకి నేను పనివాడిగా వస్తాను సార్. మా వాళ్ళని వదిలేయండి. సరే సరే సరే, అయితే నువ్వేరా, దా త్వరగా రా. నా కారులోనే నేను తీసుకెళ్తాను. ఈ కాంచి నువ్వు నా ఫ్యాక్టరీలోనే ప్రతి పని చేయాలి. రా, ఎక్కువ, నీకు ఇంకా టైం అయిపోయింది. సార్ 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 ఏంట్రా మళ్ళీ ఏంటి? సార్ మా చాప్ కడికి చెప్పొస్తాను సార్. 5 నిమిషాలు టైం ఇవ్వండి. సరే సరే, వెళ్ళు. సరే, థ్యాంక్ యూ సార్. అమ్మయ్య. అరే చాప్ ఎక్కడున్నావురా? నేను ఇంక మీతో ఉండలేను. ఈ కానండి. అరే చాప్ గడికి విషయం చెప్పి సించన్ గడికి నేను ఊరెళ్ళినట్టు చెప్పమని చెప్తాను. అరే చాప్ నీకు ఒక నిజం చెప్తున్నాను, కానీ సించన్ వాళ్ళ అందరికీ నువ్వు ఒక అబద్ధం చెప్పాలి, సరేనా? అరే ఏంటి మామా అది? చాప్, నాకు అప్పు ఉందన్న సంగతి నీకు తెలుసు కదా. సో ఆ అప్పు వాళ్ళు వచ్చి ఎలాగైనా డబ్బు ఇమ్మంటున్నారా, కానీ నాకు ఒంట్లో బాగోక ఈ మధ్యన జాబ్కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. అందుకే నేను అయితే వాళ్ళ అప్పు అయితే తీర్చలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సించాన్ని డోరేమాన్ని వాళ్ళ ఫ్యాక్టరీకి పని చేయడానికి రమ్మన్నారు. కానీ పాపం వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు పని చేయలేరేమో అని నేనే పని చేస్తానని ఒప్పుకున్నాను రా. సో నేను అయితే వాళ్ళ ఫ్యాక్టరీకి కూలి పని చేయడానికి అయితే వెళ్తున్నాను. సించన్ గడికి డోరేమాన్ గడికి స్కూల్ నుంచి వచ్చాక నన్ను అడిగితే నేను ఊరెళ్ళానని చెప్పి, సరేనా చాప్? అరే మామా, ఏంటి మామా ఎంత కష్టం వచ్చింది? నీ దగ్గర డబ్బులు లేవా మామా అప్పు తీర్చడానికి? లేవురా చాప్, లేకపోతే వాళ్ళ అప్పు ఎప్పుడో తీర్చేసేవాడిని. నువ్వు అయితే సించన్కి డోరేమాన్కి నేను ఊరెళ్ళానని చెప్పు, సరేనా మామా? సరే మామా, జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ మామా. చాప్ బాయ్ రా, బాయ్. సరే, ఇంకేం చేస్తాం, డబ్బులు లేకపోతే ఎవరైనా ఇంతే. అందుకే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలి అంటారు. సార్ నడవండి, సార్ నడవండి. మా జాబ్ గడికి అంతా చెప్పేశాను. సరే వచ్చావా, రా కారెక్కు. రే, కారు తీయండి రా, వీడు మనతో పాటు తీసుకెళ్ళాలి. కారెక్కు. అది సార్ ఎక్కుతున్నాను, ఆగండి, మీరు కూడా ఎక్కండి. అమ్మయ్యా, కారు అయితే ఎక్కేసాను. అది ఫైనల్లీ సించన్ గడు డోరేమాన్ గడు ఎలా ఉంటారో ఏంటో. సో కారు అయితే నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ కాడికి పని చేయడానికి అయితే వెళ్తున్నాను. పాపం సించన్ గడు డోరేమాన్ గడు వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్తారో లేదో, ఇంకా నేను వీళ్ళ అప్పు తీర్చే వరకు నేను అయితే మళ్ళీ మా ఇంటికి అయితే రాలేను. పాపం ఇవాళ డోరేమాన్ గారిని స్కూల్ బాగా తీరిందా, నాతో పెట్టుకుంటే అలాగే ఇరికించేస్తాను. అరే సించాన్, ఇదంతా నీ వల్లేరా. నీ వల్ల నేను మేడం దగ్గర ఇరుక్కుపోయాను. నిన్ను చూడరా, రేపొద్దున ఏదో ఒకటి చేసి నిన్ను కూడా మన మేడం దగ్గర ఎలాగైనా ఇరికించేస్తాను. అది నీ వల్ల కాదు కానీ ఇంటికి మావయ్యేడి. మావయ్య, నాకు ఆఫ్టర్నూన్ నుండి హాలిడేస్ కదా, సో హాఫ్ డేస్ మా స్కూల్. సో మావయ్యని ఇవాళ ఏంటంటే ఎలాగైనా ఇవాళ బీచ్కి అయితే తీసుకెళ్ళమనాలి. మావయ్య ఏడు మావయ్య లేడేంటి? మావయ్య, ఇంట్లో కరెంటు కూడా లేదే. ఊరి నేను పవర్స్ కూడా ఆఫ్ అయిపోయింది, కరెంటు కూడా లేదు. ఇంటికి మావయ్య ఏం చేస్తున్నాడు ఇంటి లోపల? మావయ్య ఎక్కడున్నావు? అరే యార్, ఇక్కడ ఒక లేడేంటి? మావయ్య, అరే యార్, మావయ్య ఎక్కడికైనా
సింజాను మీ మామయ్య ఎక్కడికి వెళ్ళలేదురా? మరి ఎక్కడికి వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళేదేంటి? ఎక్కడున్నాడు రా? ఏ డోరేమాన్ మావేం చూసావా? లేదురా సించాన్, మావయ్య ఇంట్లో ఎక్కడా లేరు. ఏంటి లేరా? నాకు కనపడలేదు. అరే చాప్కే, మన మావయ్య ఎక్కడికి వెళ్ళారా? అరే 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 మావయ్య వచ్చి ఊరెళ్ళాడురా, ఊరెళ్ళాడు. రేపు పొద్దున వచ్చేస్తాడులే. ఏంటి ఊరెళ్ళాడా? నాకెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే, ఇవాళ ఊరెళ్ళడం ఏంటి? సర్లే, రేపు వచ్చేస్తాడంట కదా. అరే డోరేమాన్, ఈ గాలి నుంచి మనం అవుతే వాళ్ళు మన ఇద్దరమే ఉండాలిరా. మా యువతి ఎప్పుడు మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, కానీ వాడు ఎక్కడికి వెళ్ళాడు. సర్లే, బ్యాగ్ లో లోపల పెట్టి పడుకుందాం రా. The next day. తెల్లారిపోయినట్టుందా? అరే సించన్ గాడు ఇంకా లేగలేదు. అరే బాబోయ్, ఈ డోరేమో కానీ సించన్ గాని స్కూల్కి పంపాలి. అరే సించాన్ లేకండి, తెల్లారింది, లేకండి. ఇవాళ మీరు స్కూల్కి వెళ్ళాలి. సించాన్ లేకండ్రా. అరే చాప్, గుడ్ మార్నింగ్ రా. మావయ్య, అరే చాప్, మావయ్య ఎక్కడున్నాడు రా? అరే 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 మావయ్య ఊరెళ్ళాడని చెప్పాను కదా, మీరు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళండి. మావయ్య వస్తానులే, రేపు ఎల్లుండా. ఏంట్రా చాప్, మళ్ళీ రేపు ఎల్లుండా అన్నావు? ఇంతకీ మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు అర్జెంట్ గా బయటికి రా. మావయ్య ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి ఫోన్ చేస్తా నాకు. ఫోన్ ఎత్తు మావయ్య, ఫోన్ ఎత్తాలి. ఇంటికి ఇప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు? ఇవాళ వచ్చేస్తానన్నారా చాప్, ఇంకా రాలేదు మావయ్య అయితే. అరే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదే. అరే చాప్, మావయ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు నిజం చెప్పరా, మావయ్య ఎక్కడికి వెళ్ళాడో నిజం చెప్పకపోతే ఇవాళ నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నిజం చెప్పొచ్చా? అరే 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 మీకు నిజం చెప్పొద్దు అన్నాడురా మావయ్య, అందుకే చెప్పలేదు. కానీ మావయ్య ఏంటంటే, మావయ్య ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు తీర్చలేదని వాళ్ళు మన మావయ్యని అటుకెళ్ళిపోయారు. పాపం మన మావయ్య అక్కడ వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉండుంటాడు ఈ పాటికి. ఏంట్రా చాప్ నువ్వు మాట్లాడేది? ఇదంతా నాకు నిన్నే చెప్పాలి కదా, నేను ఏదో ఒకటి చేసా అప్పు తీర్చేవాడిని. రే అదే నువ్వు తీర్చగలిగే అప్పు కాదు, 10 కోట్ల అప్పు తీర్చేసేసాడు మావయ్య. ఆ అప్పు తీర్చాలంటే నీ వల్ల కూడా అవదరా సించాన్. ఏంట్రా ఇంతకీ మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పు, ముందైతే నేను వెళ్ళి చూస్తాను. రే మన మావయ్య వచ్చి ఇక్కడ చెట్లు కొట్టే ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీలో ఉన్నాడు, వెళ్ళండి. ఏంటి అవునా? సరే రే డోరేమాన్ రారా, వెళ్ళి మావయ్య ఎలా ఉన్నాడో చూద్దాం. మన మావయ్యని వాళ్ళు తీసుకెళ్ళిపోయారా అప్పు తీర్చలేదని. సో మావయ్య కారు అయితే ఇక్కడే ఉంది. నాకు అప్పటికి డౌటే వచ్చింది, ఈ కారు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అయినా మావయ్య అవుతే ఎక్కడికి వెళ్ళాడో అని నాకు ఇంకా డౌటే. సరే మనం వెళ్ళి త్వరగా వెళ్ళవుతే చూద్దాం. సో అరే ఎక్కడా, త్వరగా ఎక్కు. ఓకే గైస్, డోరేమాన్ గారు అయితే ఎక్కేశాడు. సో వెళ్తున్నా. అసలు మావయ్యని వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళిపోయారో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అరే యార్, మావయ్య వస్తున్నాం. మావయ్య రే చాప్, నువ్వు ఇంటికడే ఉండు. అమ్మయ్య, సో అర్జెంటుగా నేను వెళ్ళి మావయ్య ఎలా ఉన్నాడో ఏంటో చూసి రావాలి. అరే ఎప్పు ఎలాగైనా తీర్చాలరా డోరేమాన్. రే మావయ్య 10 కోట్లు అప్పు చేశాడంట బాబు, ఆ అప్పు అంతా తీర్చాలంటే మన వాళ్ళు కూడా అవ్వదు. మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరిని హెల్ప్ అడుగుదాం. ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. మన మైకిల్ మామ, లస్టర్ మామ, డ్రైవర్ మామ, మన వాళ్ళందరూ ఉన్నారు కదా. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్తే ఏదో రకంగా వాళ్ళే వచ్చేస్తారు. మనకి మా ముందైతే మావయ్య దగ్గరికి వెళ్దాం. సో మావయ్య ఏం చేస్తాడో ఎలా ఉన్నాడో ముందైతే చూద్దాం గైస్. ఇక్కడికి వచ్చేసి మన ఫ్యాక్టరీ కాడికి. సో మన మావయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఎక్కడ పని చేస్తున్నాడో ఏంటో. దిగురా డోరేమాన్, దిగు. మావయ్య ఎక్కడున్నావు? నేను డోరేమాన్ గడి వచ్చాము. మావయ్య ఎక్కడ ఉన్నట్టున్నారా? మావయ్య అయ్యో, ఏంటి మావయ్య మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు? సించాన్ వచ్చారేంట్రా? మీకెలా తెలుస్తుందిరా నేను ఇక్కడ ఉన్నట్టు? మావయ్య ఆ చాప్ గడే చెప్పాడు, నిన్ను వెళ్ళి తీసుకొచ్చేసారంట కదా, ఏదో అప్పు చేసావని. అవునరా సించాన్, ఆ చాపు గడికి చెప్పొద్దన్నాను కదా, వాడు మీకెందుకు చెప్పాడురా? సర్లే సించాన్ డోరేమాన్, నేను కొంతకాలం ఇక్కడ పని చేస్తే మన అప్పు అంతా తీరిపోతుంది. నేను త్వరలోనే వస్తాను. మీరు ఇంటికి వెళ్ళిపోయి మీరు స్కూల్కి డైలీ మానకుండా వెళ్ళండి, సరేనా? నేను త్వరలో వచ్చేస్తానులే. వెళ్ళండి రా సించాన్ డోరేమాన్, వెళ్ళండి. మావయ్య లేదు మావయ్య, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను మావయ్య. ఎలాగైనా ఇంటికి నీ బాస్ ఏడి ఎక్కడున్నాడో చెప్పు. రే నువ్వు తీర్చలేవురా ఈ అప్పుని. ఈ అప్పు 10 కోట్లు. ఆ అప్పు తీర్చాలంటే నీ వల్ల అసలు అవ్వదు, చాలా టైం పడుతుంది.
మావయ్య నీ గురించి నేను ఎంత ఏ పనినా చేసేస్తాను. ఒక్క నిమిషం ఆగు, నీ అప్పు నేను గంటలో తీర్చేసి నిన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళిపోతున్నా మావయ్య. డోరేమాన్ నువ్వు నాతో పట్టురారా ఒకసారి. అరే ఇతనేననుకుంటారా బాసు? అంకుల్ అంకుల్ మీరేనా మా మావయ్య కప్పించింది? రే ఎవడరా నువ్వు? ఇంత పిల్ల బచ్చాగడివి నా దగ్గరకు వచ్చావేంట్రా నువ్వు? అంకుల్ అంకుల్ నన్ను పిల్ల బచ్చా అనుకోండి, నాకు తిక్కరయిందంటే మిమ్మల్ని అందరినీ కుమ్మేస్తాను. రే ఇక్కడికి వచ్చి నన్నే కుమ్మేస్తానంటావా? ఇంతకి నీకేం కావాలరా? అంకుల్ మా మామయ్యని మాతో పంపించండి ప్లీజ్ అంకుల్, మీకు తర్వాత అప్పు స్లోగా తీరుస్తాము. రే 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 లేదు లేదు, అసలు మీ మామయ్యని ఎక్కడి నుంచి అయితే పంపించావు. ముందవుతే నా 10 కోట్ల అప్పు తీర్చండి, అప్పుడు మీ మామయ్య మీ ఇంటికి వస్తాడు. అరే యార్, రే డోరేమాన్ నువ్వు అయితే నాతో రారా, ఈ 1000 అప్పు ఎలాగైనా తీర్చేస్తాం. మామయ్య మీరు కంగారు పడకండి, మళ్ళీ మీ దగ్గరికి ఒక గంటలో వస్తాము, ఎలాగైనా ఈ అప్పు తీర్చేస్తాం. నా దగ్గర అయితే ఒక ప్లాన్ అయితే ఉంది. రే డోరేమాన్ వచ్చి త్వరగా త్వరగా కారెక్కరా డోరేమాన్. ఇవాళ మామయ్యని గంటల ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పాపం వాళ్ళు అయితే ఎలా పని చేయించుకుంటున్నారో మామయ్య చేత. రే డోరేమాన్ త్వరగా కారెక్కు. అది సో డోరేమాన్ గడ అయితే కారెక్కేశాడు, మామయ్యని అయితే గంటలో అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం. సించాన్ అసలు నీ ప్లాన్ ఏంట్రా? రే నా ప్లాన్ నీకే తెలుస్తుంది, ఒక్క నిమిషం ఆగు. ముందైతే మన మామయ్యని 10 కోట్ల అప్పు, ఈ 10 కోట్లు ఎలా తీర్చాలో నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నువ్వేం కంగారు పడకు, నువ్వు ముందు నేనేం చేస్తానో చూస్తూ ఉండంతే, తర్వాత నీకే తెలుస్తుంది నేనేం చేస్తున్నాను అనేది. అరే సించాన్ జాగ్రత్తగా బానీరా బాబు, కన్నుల మధ్యలో నుంచి బానిస్తున్నావు. చూడరా చూడు, మనం అయితే రోడ్డు మీదకి వచ్చేసాం. సో ఓకే పిల్లలు, సో ఇప్పుడైతే మన మామయ్యని విడిపించడానికి నా దగ్గర అయితే ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. సో మీరందరూ ప్లీజ్ ఫాస్ట్ గా లైక్స్ అయితే చేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మన మామయ్యని ఎలాగైనా అక్కడి నుంచి విడిపించుకుని తీసుకురావాలి. సో అందరూ హెల్ప్ అని కామెంట్ చేయండి సరేనా? సో మన మామయ్యకి ఎలాగైనా అమ్మని అప్పు తీర్చేసి మన మామయ్యని ఎలాగైనా మనం అక్కడి నుంచి విడిపించుకుని తీసుకురావాలి. అరే సించాన్ ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? రే ఒక నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది అన్నాను కదా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకరా, నువ్వు సైలెంట్ గా ఉండు ముందైతే. ఓకే గాయస్ మనం అయితే త్వరగా అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఫైనల్లీ మైకిల్ మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాంరా. అరే సించాన్ అంటే ఇప్పుడు నువ్వు మైకిల్ మామని డబ్బులు అడిగితే వచ్చావేంట్రా? అవును డోరేమాన్, మన మైకిల్ మామ తప్ప అన్ని అంత డబ్బు ఇంకెవరి దగ్గర ఉండదు. సరే సరే దిగు. మైకిల్ మామయ్య ఎక్కడున్నావు? డోర్ ఓపెన్ చెయ్యి. అరే డోర్ ఓపెన్ అయ్యే ఉంది. మైకిల్ మామయ్య ఎక్కడున్నాడు? మైకిల్ మామ అయితే అరే యార్ ఇక్కడ ఎక్కడ లేడు. అరే డోరేమాన్ బయట ఉన్నాడా? అరే సించాన్ ఇక్కడ డ్రైవర్ మామయ్య ఉన్నాడు, ఇట్రా. డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ ఎందుకు వచ్చాడబ్బా? అరే డ్రైవర్ మామ ఎలా ఉన్నావు? రే మీరేంట్రా ఇద్దరు ఇక్కడికి వచ్చారు? ఎందుకు మీ మామయ్యాడి? మామయ్య అది చెప్పడానికి మైకిల్ మామ దగ్గర హెల్ప్ కోసం వచ్చాము. ఇంతకీ ఏమైందంటే మా మామయ్య వచ్చి ఒకరి దగ్గర 10 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేదని మా మామయ్యని వాళ్ళు తట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మా మామయ్య మళ్ళీ మా దగ్గరికి రావాలంటే ఆ అప్పు అంతా తీర్చాలి. సో మైకిల్ మామయ్య దగ్గర చాలా డబ్బు ఉంటుంది కాబట్టి సో నేను ఆ డబ్బు అప్పు కింద తీసుకుందామని వచ్చాను. కానీ మైకిల్ మామయ్య అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడున్నాడో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఎక్కడున్నాడు మామయ్య? నీకేమైనా తెలుసా? రే నేను కూడా మైకిల్ గురించి వెయిట్ చేస్తున్నాను రా, వాడైతే రాలేదు. కానీ 10 కోట్లు అంటున్నాం, మైకిల్ దగ్గర కూడా అంత డబ్బు అయితే ఉండదు. మరి ఏం చేస్తారు? పోనీ నా దగ్గర ఇద్దామంటే నా దగ్గర అంత డబ్బు కూడా లేదు, తెలుసు కదా నా దగ్గరే చాలా తక్కువ డబ్బు ఉంటుంది. కానీ నేను ఎంతో కష్టపడి నేనైతే ఈ హెలికాప్టర్ రెడీ చేశాను. ఇది గోల్డెన్ హెలికాప్టర్ చూడండి. సో ఈ హెలికాప్టర్ తీసుకుని వాడికి ఇస్తే మీ మామని వదిలిపెడతాడేమో చూసుకోండి. ఏంటి ఈ హెలికాప్టర్ తీసుకెళ్ళిపోమంటావనని? నేను తీసుకెళ్ళండి రా, ఇది కూడా చాలా ఒక 10 కోట్ల వరకు హెలికాప్టర్ ఖరీదు చేస్తుంది. సో ఈ హెలికాప్టర్ అతనికి ఇచ్చేసి మీ మామయ్యని విడిపించుకుని తీసుకురండి. అవునా? సరే సరే ట్రావెల్ మామ, నువ్వు చాలా మంచిడివి. నీ దగ్గర డబ్బు లేకపోయినా ఇక్కడ గోల్డెన్ హెలికాప్టర్ మా కోసం తీస్తున్నావా? అరే సో ఫైనల్లీ ఈ గోల్డెన్ హెలికాప్టర్ అయితే మన ట్రావెల్ మామ అయితే మనకి ఇచ్చాడు. సో దీన్ని ఎలాగైనా మనం అయితే ఆడికైతే ఇచ్చి మన మామయ్యని అయితే తీసుకొచ్చేద్దాం. అరే డోరేమాన్ ఎక్కువ త్వరగా ఎక్కువ, మనం అయితే హెలికాప్టర్ మీదగా వెళ్దాం. ఓకే గాయస్ సో స్టార్ట్ అవుతుంది. దీన్ని అయితే పైకి అయితే అందాం. ఇదేంటబ్బా? A few moments later. గాయస్ ఇది అయితే నేను అయితే రైడ్ చేయలేకపోతున్నాను. సో ఫైనల్లీ మనం ఏంటంటే దీన్ని అయితే ఎలాగోలాగా ఆ క్రిమినల్ దగ్గరికి తీసుకెళ్దాం. సో అప్పుడు
సో ఫైనల్లీ నేను అయితే రైడ్ చేస్తున్నాను. అమ్మయ్య, దీన్ని అక్కడ తీసుకెళ్ళిపోయి ఇది ఇచ్చేసి ఇది మా మామయ్యని అయితే విడిపించేస్తాను. సో ఫైనల్లీ అయితే బాగానే అవుతుంది హెలికాప్టర్. సో ల్యాండింగ్ చేద్దాం. మనం అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం. దీన్ని అయితే ల్యాండ్ చేసేసాను. సో ఇతనితో మాట్లాడదాం. అంకుల్ అంకుల్ చూడండి, మీకైతే నా దగ్గర తేవడానికి డబ్బు లేదు, కానీ ఇక్కడ చూడండి నేను ఏం తెచ్చాను. ఇక్కడ చాలా పెద్ద హెలికాప్టర్, గోల్డెన్ హెలికాప్టర్ అయితే తెచ్చాను. సో ఈ గోల్డెన్ హెలికాప్టర్ మీరు తీసుకుని మా మామయ్యని వదిలిపెట్టండి అంకుల్ ప్లీజ్. ఏంటి, ఈ హెలికాప్టర్ నాకు ఇచ్చేస్తావా? నిజమేనా? ఒక్కసారి ఇచ్చావంటే నేను మళ్ళీ నువ్వు డబ్బు తీసుకొచ్చినా ఇవ్వను. ఈ గోల్డెన్ హెలికాప్టర్ నిజంగానే నాకు ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తాను అంకుల్, ఇచ్చేస్తాను. మీరు తీసుకొని మా మామయ్యని వదిలిపెట్టేస్తారా మరి? సరే సరే, ఈ గోల్డెన్ హెలికాప్టర్ ఇచ్చేస్తే మీ మావయ్యని నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అమ్మయ్య, ఫైనల్లీ మా మామయ్య ఏడి? మామయ్య మామయ్య మామయ్య, మీరు ఇంకొచ్చేయచ్చు, పని ఆపేయండి. అమ్మా, ఇంకా మా మామయ్య పని చేస్తూనే ఉన్నాడు నేను అప్పు తీర్చలేదని. ఏ సించాన్ మళ్ళీ వచ్చావేంట్రా? మామయ్య, మీ అప్పు తీర్చేశాను. ఒకసారి అటు చూడండి, నేను అయితే వాళ్ళకి అయితే గోల్డెన్ హెలికాప్టర్ ఇచ్చాను. సో వాళ్ళు గోల్డెన్ హెలికాప్టర్ తీసుకుని మిమ్మల్ని అయితే వదిలిపెట్టేశారు. రండి మామయ్య, వెళ్ళిపోతా. ఏ సించాన్, నిజంగా గోల్డెన్ హెలికాప్టర్ నీకెక్కడరా? అంత ఖరీదైన హెలికాప్టర్ నేను నీకెప్పుడు కొనివ్వలేదు, కానీ నీకెక్కడరా సించాన్ అది? ఇదంతా ట్రావర్ మామ హెల్ప్ మామయ్య. ట్రావర్ మామ ఈ గోల్డెన్ హెలికాప్టర్ నాకు ఇచ్చాడు. సో దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను. అప్పుడైతే నిన్ను వదిలిపెట్టేశారు. లేకపోతే నా ట్రావర్ మామ లేకపోతే అసలు